హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని స్లైసెస్గా కట్ చేసుకుందాము. మనకి పీసెస్ ఎంత కావాలో అంత కట్ చేసుకుంటే బాగుంటుంది. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకుందాం పన్నీర్ని. ఓకే అండి, చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది మనకి. కట్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో పన్నీర్ పీసెస్ వేసుకుందాము. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్లో మనము మసాలాలు యాడ్ చేసుకుందాము. ముందుగా ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ గరం మసాలా వేసుకుందాము. అలాగే బిర్యానీ మసాలా వేసుకుందాము. పసుపు కొంచెం, కారం స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి, సాల్ట్, నేను ముందు కొంచెం వేసుకున్నాను, తర్వాత మళ్ళీ వేసుకుందాము. ఈ పీసెస్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఇలా మిక్స్ చేసుకుందామండి, ఎందుకంటే మళ్ళీ పన్నీర్ విరిగిపోతాయి కదా స్పూన్తో అయితే కలుపుకున్నామంటే. ఇలా ఎందుకు మసాలాలు యాడ్ చేసుకున్నానంటే ఈ పన్నీర్ పీసెస్కి మంచిగా మసాలా అంతా పట్టి మనం తినేటప్పుడు మంచిగా స్పైసీగా ఉంటాయి. ఓకే అండి, చూడండి మిక్స్ చేసుకున్నాం కదా. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకుందాము. బటర్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఈ బటర్ కొంచెం కరిగిద్దాము. చాలా బాగుంటుందండి పన్నీర్ బిర్యానీ. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బటర్ కరిగింది కదా. ఇప్పుడు మనము పన్నీర్ పీసెస్ వేసుకుందాము. ఇవి కొంచెము ఫ్రై చేసుకోవాలి బటర్లో. పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు హోల్ గరం మసాలా అన్ని వేసుకుందాం ఇందులోకి. ఓకే అండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసుకుందాము అన్నీ. ఈ టమాటోలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మెత్తగా మగ్గాలండి. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పసుపు,
గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, స్పైసీకి తగ్గట్టు కారం, సాల్ట్, పెరుగు 1 కప్, హాఫ్ లెమన్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాము. చూద్దామండి ఒకసారి. చూడండి, మెత్తగా అవుతుంది కదా. కొద్దిగా వాటర్ వేసుకుందాము, ఎందుకంటే ఇంకా కొంచెం మెత్తగా కుక్ అవ్వాలి ఇది, అందుకని. ఒక్కసారి సాల్ట్ అది చూద్దాము ఇప్పుడే మనము. నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఇందాక మనం కొంచెమే వేసుకున్నాం కదా. ఇప్పుడు యాడ్ చేసుకుందాం కొద్దిగా. ఓకే అండి, ఇప్పుడు మసాలా అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇది మంచి మెత్తగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుందాము. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి ఓకే అండి, మరొక స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ గిన్నె పెట్టుకుందాము. కొంచెం చెక్క, 4 లవంగాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, సాజీరా కొద్దిగా, సాల్ట్ కొంచెం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నానంటే బిర్యానీ రైస్ అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఈ రైస్ 70% వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కర్రీ చూద్దాం మనం. చూడండి, కొంచెం దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ వేసుకుందాము. ఈ పన్నీర్ పీసెస్ విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. మరొక 10 మినిట్స్ మూత పెట్టుకుందాము. చూడండి, రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. చూద్దామండి మన రైస్ ఎక్కడి వరకు వచ్చిందో. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయింది. కొంచెం ఉండాలి ఇంకా. చూడండి, విరిగింది. 70% కుక్ అయింది. ఇప్పుడు మనం ఇదే వాటర్ కొంచెము ఈ గ్లాస్లో తీసుకుందాము. ఓకే అండి, ఇంత అయితే సరిపోతుంది.
ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయినర్లో తీసేసుకోవాలి. ఒకసారి చూద్దాము పన్నీరు. చూడండి దగ్గరికి అయింది. స్లోగా కలుపుకోవాలి, లేదంటే పన్నీర్ ముక్కలు అయిపోతుంది. ఓకే అండి, అయ్యింది. ఇప్పుడు కొంచెం మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇలాగా. ఓకే అండి, స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రైస్ని వేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం ఇలా వేసుకుందాము. ఇంకొంచెం ఏమైనా రైస్ కుక్ అవ్వకపోతే కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. ఓకే అండి, చూద్దాము. 10-15 మినిట్స్ అయింది కదా. ఒక 5 మినిట్స్ వరకు మనం మళ్ళీ మూత తీయద్దు. ఓకే అండి, చూసేసారు కదా, పన్నీర్ బిర్యానీ రెడీ. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.